కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, పేద బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజాసేవా భవన్లో జరిగిన భారీ చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సుధాఘోని సుధాకర్ గౌడ్, ఆత్రం గంగారం పటేల్, సిడాం రాము పటేల్, టేకం సంతోష్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ రూరల్ మండలం అంకాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దొండరిగూడ, రాముగూడ, గుండంలొద్ది, పాకిడిగూడ గ్రామాల నుంచి అలాగే డాక్టర్ మారుతి ఆధ్వర్యంలో చాందాటి గ్రామస్తులు దాదాపుగా 200 మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు తరలివచ్చారు. వారందరికీ కంది శ్రీనివాసరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గ్రామ గ్రామాన పార్టీ బలోపేతమై రానున్న అన్ని ఎన్నికల్లోనూ విజయ ఢంకా మోగించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ రావు, ఎంఏ షకీల్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు మునుగేల నర్సింగ్, ఆదిలాబాద్ రూరల్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్బెట్టి నాగన్న, కౌన్సిలర్లు బండారి సతీష్, ఎల్మెల్ రామ్ కుమార్, అలాగే నాయకులు ఎంఏ ఖయ్యం, బూర్ల శంకరయ్య, తిప్పిరెడ్డి విఠల్ రెడ్డి, దినేష్ గౌడ్, కాప్టే పొచ్చిరామ్, అన్నెల శంకర్, అశోక్, దాసరి యాసన్న, జాదవ్ భరత్, శ్రవణ్ నాయక్, ఎల్మ రామ్రెడ్డి, బంగారి చిన్నయ్య, సురేందర్ రెడ్డి, డాక్టర్ మారుతి, వామన్, నైతం రమేష్, సాహెబ్రావు, మహమ్మద్ సిరాజ్, షేక్ నజీర్, అలాగే అల్లా భకష్, మోహిన్, నాగన్న, అస్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఆత్రం భీమరావు, మడావి నాగారావు, సి భీమరావు, ఆత్రం విశ్వనాథ్, ఆత్రం సింగీవన్, సీలం రాము, సీలం తుకారాం, మడావి మధుకర్, మడావి సాయి కిరణ్, కాశీరామ్ ఆత్రం, ఆత్రం రాజు, ఆత్రం రవికుమార్, అమన్, టేకం బాపురావు, మడావి సంభు, మడావి తుమారి, ఆత్రం ముక్తా. అదేవిధంగా పి రమాకాంత్ గారు, కె విలాస్ గారు, ఎర్రోలు దేవయ్య గారు, శ్రీధర్ గారు, సోదరి ఉమా వెంకటేష్ గారు, సుధాకర్ గారు, సాయి కిరణ్ గారు, గంభీర్ గారు, వీరందరికీ మరోసారి ఈరోజు ఇక్కడ ఈ జాయినింగ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. అంకాపూర్, బండగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని అనుబంధ గ్రామాలు దొండరిగూడ, రాముగూడ, గుండంలొద్ది, పాకిడిగూడ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో గ్రామస్తులు సుధగోని సుధాకర్ గౌడ్ గారు, ఆత్రం గంగారం పటేల్ గారు, సిడాం రాములు పటేల్ గారు, టేకం సంతోష్ గార్ల ఆధ్వర్యంలో చేరుతున్న సందర్భంగా వారి గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం, సుస్వాగతం. సార్, మీరు అందరి పేర్లు ఎందుకు చదువుతారు? ఒక 4-5 పేర్లు చదివి వదిలిపెట్టాలంటే నేను ఒకటే చెప్తా, మీరు మీ ఊరు నుంచి అచ్చుడు గొప్పనా, నేను మీ పేరు చదువుడు గొప్పనా? మీరు అచ్చుడే గొప్ప, నేను చదువుడు గొప్ప కాదు. అందుకని నేను ఎవ్వరు జాయిన్ అయినా అందరి పేర్లు చదువుతా. మీరందరూ కూడా చాలా సంతోషం. ఒక్కసారి గట్టిగా అందరు కూడా కాంగ్రెస్ పార్టీకి స్వాగతం, సుస్వాగతం. అట్లనే ఆదిలాబాద్ రూరల్ మండలం
చాంద గ్రామం నుంచి డాక్టర్ మారుతి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి అందరూ కూడా గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. యాదవ సంఘం సోదరులందరూ కూడా అధ్యక్షులు అడెల్లు గారు, ఉపాధ్యక్షులు లస్మన్న గారు అందరి కూడా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతా ఉన్నాము చాందటి గ్రామం నుంచి. నాకెంత సంతోషం అనిపిస్తుందంటే పల్లెటూర్ల నుంచి, పల్లెటూరు గ్రామాల నుంచి ప్రజలు వస్తే నేను కూడా ఒక పల్లెటూరులో పుట్టినవాడిని. పల్లెటూరులో ఉండేటువంటి ప్రేమలు, ఆప్యాయతలు, పల్లెటూరులో ఉన్నటువంటి మర్యాద, మాట నాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే పెద్దల్ని గౌరవించే తత్వం, మర్యాద ఇచ్చే తత్వం, పల్లెటూర్లలో అందరినీ గౌరవించే తత్వం, పెద్దల్ని గౌరవించే తత్వం మాకు ఎంతో సంతోషం అనిపించింది. అందుకనే మా అంకాపూర్ జీపీ పరిధిలో మా సుధాకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మా ఆత్రం గంగారాం పటేల్ గారు, శ్రీరామ్ రాము పటేల్ గారు, ఏకం సంతోష్ గారు, నాకు ఎంతో సంతోషం అనిపించింది మిమ్మల్ని కలవడం. కాంగ్రెస్ పార్టీకి మీరే, మీ వల్లనే కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికున్నది. మీలాంటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆదివాసీ సోదరులు, ఆదివాసీ ఎస్టీ సోదరులు, బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు లాంటి మైనారిటీ సోదరులు, వీళ్ళే కాంగ్రెస్ పార్టీని బతికించిన వాళ్ళు. గరీబ్ వాళ్ళే కాంగ్రెస్ పార్టీ కోటేస్తారు, గరీబ్ వాళ్ళే కాంగ్రెస్ పార్టీ కోటేస్తారు, పేదోళ్ళే ఓటేస్తారు. కడుపు కాలిన వాళ్ళే, రోజు కూలి చేసేటోళ్ళు, తక్కువ భూమి ఉన్నోళ్ళు, అసలు భూమి లేని వాళ్ళు, వీళ్ళే కాంగ్రెస్ పార్టీని బతికించుకున్నటువంటి వాళ్ళు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది, మీకు తోడుగా ఉంటుంది, మీకు నీడగా ఉంటుంది, మీ కళ్ళల్లో కళ్ళగా ఉంటుంది, మీకు మద్దతుగా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నాకు 50,000 ఓట్లు వేసింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులే. మీ వల్లనే నాకు 50,000 ఓట్లు వచ్చినాయి. మనకు ఒక కౌన్సిలర్ లేకుండా, ఒక్క కౌన్సిలర్ లేకుండా, ఒక ఎంపీటీసీ లేడు, ఒక జెడ్పీటీసీ లేడు, ఒక సర్పంచ్ లేడు. అయినా కూడా మీరు కంది శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని ప్రేమతోని, కైకిలి వేయటాలు కూడా ప్రేమతోని ఓట్లు గుద్దిండ్రు. మీ అందరికీ కూడా నేను సలాం చేస్తా ఉన్నా. మీ అందరికీ కూడా ఇందులో ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఈరోజు జాయిన్ అయి ఉండొచ్చు, కానీ ఓట్లు మాత్రం మళ్ళా కాంగ్రెస్ పార్టీకి గుద్ది ఉంటారు. మీరు నాకు బాగా తెలుసు. పేరుకే ఆ పార్టీలో ఉన్నా కూడా మీరు కాంగ్రెస్ పార్టీ మీద, నా మీద మీరు ప్రేమ చూపిండ్రు. అలాగే చాందటి గ్రామంలో ఈరోజు కుంబోజి సుదర్శన్ గారు లాంటి యాదవులు, అడెల్లు గారు, లస్మన్న గారు, వీళ్ళ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాందల రోజు రోజుకి బలపడతా ఉన్నది. మా డాక్టర్ మారుతి గారు నిరంతరం కష్టపడతా ఉన్నారు. డాక్టర్ మారుతి గారు ఈరోజు చాందలో ఒక వజ్రం మనకు దొరికింది. మారుతి గారు పాత కాంగ్రెస్ వారే, కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బలం వచ్చింది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు సుదర్శన్ గారు, అలాగే పచ్చిరామ్ గారు ఆల్రెడీ మన దగ్గర జాయిన్ అయినారు. ఇంకా మిగతా నాయకులు కూడా మనతో జాయిన్ అయినారు. ఉప సర్పంచ్ గారు, మిగతా నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు చాందల ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ మనమే గెలవబోతా ఉన్నాం. ఈరోజు చాందలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయడం ఖాయం. మిగతా అనేక ఈరోజు మారుతి గారు చెప్తా ఉన్నారు, మనకి యాదవ్ సోదరులు, అలాగే గంగపుత్ర సోదరులు, విశ్వబ్రాహ్మణ సోదరులు, ఇంకా అనేక వర్గాల నుంచి జాయినింగ్లు మొదలవుతా ఉన్నాయి. అందరినీ కూడా చాంద ప్రజలందరికీ కూడా మేము చెప్తా ఉన్నాం, మిమ్మల్ని అందరినీ కూడా గుండెల్లో పెట్టి చూసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీరు వచ్చినందుకు మేము నిజంగా చాలా గర్వపడతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి ఇంకా శక్తి పెరిగింది. మీ అందరికి కూడా మేము నిరంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు సేవ అందిస్తాం. మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉన్నది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. భూమి లేని లేదా తక్కువ భూమి ఉన్నటువంటి గరీబోళ్ళకే, నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు మొదటగా కేటాయించే ప్రయత్నం చేస్తాం. రెక్కాడితే డొక్కాడని వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళు, రోజువారీ కూలితో బతికే వాళ్ళు,
భూమి లేని నిరుపేదలు లేదా తక్కువ భూమి ఉండి ఇండ్లు కూలిపోతున్నటువంటి దశలో ఉన్న వాళ్ళకే ఇందిరమ్మ ఇళ్ళని మేము మొట్టమొదటిగా ఇస్తాం. మీ అందరికీ చెప్తున్నా, సమగ్ర సర్వే అనేది నడుస్తున్నది. మీరెప్పుడు కూడా అన్నలందరూ కూడా సమగ్ర సర్వేలో చాలా ఉత్సాహంగా పాల్గొనండి. మీకు ఉన్న విషయం ఉన్నదిగా చెప్పండి. మీరు అన్ని వివరాలు నమోదు చేస్తారు. ఇవన్నీ ఎంత ముఖ్యమైనవి అంటే సమగ్ర సర్వే వల్ల ఎవరెవరికైతే ఇండ్లు లేవు, ఎవరెవరికైతే కూలి పని చేసుకుంటున్నారు, ఎవరెవరైతే చాలా తక్కువ ఆదాయంతో బతుకుతున్నారో వాళ్ళందరి వివరాలు తీసుకొని మంచి మంచి పథకాలు అత్యంత పేదలకు అందించడానికి జరుగుతున్నటువంటిది ఈ సమగ్ర సర్వే. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలల్లో అగ్రవర్ణాలలో పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా జరుగుతున్నటువంటిది ఈ సర్వే. ఈ సర్వేలు అందరూ పాల్గొనాలా. 60 రోజులలో రేషన్ కార్డులు లేకపోతే సర్వేలో చెప్పండి, మాకు రేషన్ కార్డు లేదని సర్వేలలో గట్టిగా చెప్పండి. మాకు ఇల్లు లేదని చెప్పండి. పింఛన్ రాకపోతే మాకు పింఛన్ రావట్లేదని చెప్పండి. ఈ సర్వే వల్ల చూసి కొత్తగా ఇండ్లు కేటాయించబడతాయి, రేషన్ కార్డులు వస్తాయి, ఇండ్లు వస్తాయి, మంచి మంచి పథకాలు అమలవుతాయి. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ సర్వేలో అన్ని వివరాలు గట్టిగా నిజాయితీగా చెప్పండి. అట్లనే మీరందరూ గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబోళ్ళ పార్టీ. గరీబోళ్ళ ఓట్లతోనే నిలబడ్డటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ అండగా ఉంటుంది. ఆదిలాబాద్లో మీరు ఎప్పుడు అంకాపూర్ జీపీ పరిధిలోని ప్రజలందరూ, అలాగే చాంద నుంచి మీరు ఆదిలాబాద్లో మీకు ఏ చుట్టం బంధువు మీకు ఆదిలాబాద్లో చుట్టాలన్నారంటే ధైర్యంగా చెప్పండి. మీకు చుట్టాలు లేకున్నా కూడా ఎస్ మా చుట్టం ఉన్నాడు, మా కందిస్తీరన్న చుట్టం ఉన్నాడు అని చెప్పండి. ఎప్పుడు ఆదిలాబాద్ వచ్చినా కూడా బుక్కెడు గువ్వ తినిపోండి మన ఆఫీస్లో. ఎప్పుడు ఆదిలాబాద్ వచ్చినా కూడా మన ఆఫీస్లో బుక్కె గువ్వ తినండి, కోపెడి చా. మీరు ఎప్పుడు కూడా ఏ పని కోసం వచ్చినా, సీడ్స్ కోసం వచ్చినా, ఫర్టిలైజర్స్ కోసం వచ్చినా, మందుల కోసం వచ్చినా, మీరేమైనా బట్టలు కొనుక్కోడానికి వచ్చినా సీనన్న ఆఫీస్లో బుక్కెడు బువ్వ దొరుకుతుంది, మర్యాద దొరుకుతుంది, కోపెడు ఛాయ నీళ్ళు దొరుకుతాయి. మా కంది శ్రీనివాసరెడ్డి ఆఫీస్కి అని రండి ధైర్యంగా. మీ ఆఫీస్ ఇది, మీ అందరినీ బాగా చూసుకుంటాం, మిమ్మల్ని అందరినీ మంచిగా చూసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబోళ్ళ పార్టీ. రేపు సర్పంచ్ ఎలక్షన్లలో అంకాపూర్ గ్రామ పరిధి వాసులందరికీ చెప్తున్నా, అలాగే చాంద గ్రామస్తులందరికీ, వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో సర్పంచ్ మనోడే గెలుస్తాడు, ఎంపీటీసీ మనోడే గెలవాలా, జడ్పీటీసీ మనోడే గెలవాలా, కౌన్సిలర్ మనోడే గెలవాలా. కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలా. సోనియమ్మ నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల పక్షపాతి. ఏ రోజు కూడా కులగణన జరగలేదు. 77 ఏళ్ళైంది స్వాతంత్రం వచ్చి. మొట్టమొదటిసారి కులగణన జరుగుతున్నది. బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది అనేటువంటి బ్రహ్మాండమైనటువంటి సర్వే జరుగుతున్నది. కాబట్టి మీరందరూ కూడా మీ ఆశీర్వాదం పెట్టాలా కాంగ్రెస్ పార్టీ మీద. కాంగ్రెస్ పార్టీకి మీ ఆశీర్వాదం ఉండాలా, కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదం మీకు ఉండాలా. అంటారు కదా, ఒకటి మీ ఆశీర్వాదం, రెండోది కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదం. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు మోగుతాయి, అవునా కాదా? ఒక్క చేతితోని చప్పట్లు మోగుతాయా? సౌండ్ వస్తాయా? ఒక్క చేతితో ఎప్పుడు చప్పటి మోగది, ఇద్దరు కలిస్తేనే చప్పటి మోగుతుంది. కాంగ్రెస్ పార్టీకి మీరు కావాలా, మీకు కాంగ్రెస్ పార్టీ కావాలా? ఒకరినొకరు మనం అందరం కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీ ఈరోజు 500 రూపాయల సిలిండర్ వస్తున్నదా లేదా? కాంగ్రెస్ పార్టీ తరఫున 500కే సిలిండర్ వస్తుంది కదా. ఎవరిస్తున్నారు? రేవంత్ రెడ్డి సాధిస్తున్నాడు. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ వస్తున్నదా లేదా? వస్తున్నది. ఎవరిస్తున్నారు? రేవంత్ రెడ్డి సాధిస్తున్నాడు. రైతులందరికీ తక్కువనో ఎక్కువనో రుణమాఫీ అయిందా లేదా? ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు. ఆ తర్వాత మహిళలందరికీ బస్సులో ఫ్రీ ప్రయాణం ఇస్తున్నారు. ఇప్పుడు రేషన్ కార్డులు వస్తాయి, ఇండ్లు వస్తాయి, రుణమాఫీ కాని వాళ్ళకు కూడా రుణమాఫీ జరుగుతుంది. ఎవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి పని లేదు. కొత్తగా 13,000 కోట్ల రూపాయలని కొత్తగా కేటాయిస్తున్నది. రుణమాఫీ కాని రైతులకు రుణమాఫీ కూడా అయితే మీరు ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అట్లనే మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చాందలో, అంకాపూర్ గ్రామ పంచాయతీలో ఎట్లయితే బలోపేతమైందో ప్రతి ఊర్లో కూడా మనం త్వరలోనే
కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు పెట్టుకోవాలా, మంచిగా పనిచేసేటువంటి నాయకులు, మంచి పేరున్న వాళ్ళు, ప్రజలకు సేవ చేయాలనేటువంటి కోరిక ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి మేము స్వాగతం పలుకుతా ఉన్నాము. మరొకసారి చాందటి గ్రామం నుంచి డాక్టర్ మారుతి గారిని, కుంభోజి సుదర్శన్ గారిని, అడెల్లు గారిని, లక్ష్మణ గారిని గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలకండి. అట్లనే అంకాపూర్, బండగూడ, జీపీ పరిధిలో గల గ్రామాలు దొండరిగూడ, రాముగూడ, గుండం లొత్తి, పాకిడిగూడ గ్రామాల నుంచి సుధాకర్ గౌడ్ గారు, ఆత్రం గంగారం పటేల్ గారు, సిడాం రాము పటేల్ గారు, టేకం సంతోష్ గారులకు కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీకి స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు అంకాపూర్ జీపీలో నాకు ఎటువంటి డౌట్ లేదు, ఖచ్చితంగా ఎంపీటీసీ సర్పంచ్ కాంగ్రెస్ జెండా ఎగరేస్తా ఉన్నాం. కాంగ్రెస్ సర్పంచ్ వస్తాడు, కాంగ్రెస్ ఎంపీటీసీ వస్తారు. కానీ ఎవరు నిలబడ్డా కూడా మనం కాంగ్రెస్ అంటేనే మనం గరీబోళ్ళ పార్టీ. మనకు ధనవంతుడు ఓటు వేయడు. మీరు గుర్తుపెట్టుకోండి, పెద్ద పెద్ద ఇల్లు ఉన్నోడు ఏమంటాడు, మొత్తం కడుపంతా నిండితే నాకు మతం కావాలంటాడు. కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ పేదోడే మతం, పేదరికమే మతం, పేదరికమే కులం. పేదోడు ఎక్కడున్నా పేదోడే. పేదోనికి కులం ఉంటుందా? ఉండదు. పేదోడు ఏ కులంలో ఉన్నా పేదోడే. పేదోడికి మతం ఉంటుందా? పేదోడు ఏ మతంలో ఉన్నా పేదోడే. కాబట్టి గరీబోళ్ళే ఓటేస్తారు. అంకాపూర్ జీపీ పరిధిలో సర్పంచులకి నేను పటేళ్ళందరికీ చెప్తున్నా, మనకు గరీబోళ్ళే ఓటేస్తారు, మనకు పేదోళ్ళే ఓటేస్తారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబోళ్ళ పార్టీ. ఆ గరీబోళ్లకు మనం ఎప్పుడు సేవ చేయాలి. వాళ్ళ కష్టంలో మనం పాలు పంచుకోవాలా. వాళ్ళ కష్టంలో, సుఖంలో లేకపోయినా పర్వాలేదు, కానీ కష్టంలో ఉండాలి. అర్థమైందా? చాంద గ్రామస్తులు మారుతి గారికి, సుదర్శన్ గారి అందరికీ చెప్తున్నా, అడలి గారికి, లక్ష్మణ గారికి, కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబోళ్ళ పార్టీ. గరీబోళ్ళ పార్టీకి, గరీబోళ్లకు మీరు వాడవాడల ఊళ్ళ లోపల పోయి గల్లీలకు పోయి తెలుసుకోవాలా. మన ఈరోజు విశ్వబ్రాహ్మణ సోదరులు, యాదవ సోదరులు ఇద్దరు జాయిన్ అయ్యారు. మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున యాదవ సోదరుల సమస్యలు ఏమున్నాయి, విశ్వబ్రాహ్మణ సోదరుల సమస్యలు ఏమున్నాయి, పాపం ఎవరెవరికి ఇండ్లు లేవు, పాపం ఎవరెవరికి రేషన్ కార్డు లేదు, ఇది మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండాల. అర్థమైందా? గరీబోళ్లకు సేవ చేయకపోతే మనకి రాజకీయాలు అవసరం లేదు. గరీబోళ్లకు సేవ చేస్తేనే మన పేరు గరీబోడు గుర్తుపెట్టుకుంటాడు. ఉన్నోనికి ఏమన్నా ఇస్తాడు గుర్తుపెట్టుకోడు. ఉన్నోనికి ఏమన్నా ఇస్తే కనుక మీ భోజనంలో, మీ ఫంక్షన్కి వెళ్తాడు, మీ కూరలో ఉప్పు తక్కువైంది అంటాడు, కారం తక్కువైంది అంటాడు, పేర్లు పెడతాడు, పోతాడు. గరీబోడు నాకు కందిసేనన్న ముఖ్యుడు భూమ పెట్టాడు, అరే మంచిగా ఫంక్షన్ చేసిన అంటాడు. గరీబోళ్ళే కాపాడుకోవాలా, మనల్ని కాపాడేది గరీబోళ్ళే. కాబట్టి నేను మారుతి గారికి, పటేళ్ళందరికీ, సుధాకర్ గౌడ్ గారికి చెప్తున్నా, గరీబోళ్ళ పక్షాన నిలబడదాం. ఎవరికి ఇండ్లు లేదో వాళ్ళ పక్షాన నిలబడదాం. ఎవరికి రేషన్ కార్డు లేదో వాళ్ళకి రేషన్ కార్డులు ఇద్దాం. మనకు గరీబోళ్ళే ఓటర్లు మారుతి గారు. గరీబోళ్ళు, భూమి లేని వాళ్ళని మనం కాపాడుకోవాలా, వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలా. చాంద గ్రామంలో మొదటిసారిగా అంకాపూర్ గ్రామంలో ఎవరికైతే భూమి తక్కువ ఉందో, ఇండ్లు కూలిపోయేటట్టున్నాయో వాళ్ళకే మనం ఫస్ట్ ఇల్లు మొదలు పెట్టాలా. ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళల్లో ఇల్లు ఇయ్యేందుకు 50,000 రూపాయలు తీసుకొని జోగురామన్ ఆల్రెడీ బొందల గడ్డలో పడ్డాడు. అర్థమైందా? ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా ఇల్లు రావాలా. ఎవరికి ఒక పేదోడు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా ఇల్లు రావాలా. అర్థమైందా? కళ్యాణ లక్ష్మిలా 50,000 రూపాయలు ఒక్కొక్క కళ్యాణ లక్ష్మి చెక్కుల 30,000 తీసుకొని జోగురామన్న బొందల గడ్డ మీద పడ్డాడు. ఇప్పుడు ఉన్నోడు కూడా, ఈ పాయల్ శంకర్ కూడా, వీడు కూడా భూములు ఆక్రమించుట్లా పడ్డాడు. ఏదైనా కావాలంటే కమిషన్లు అడుగుతున్నాడట, భూములు ఆక్రమించుకుంటున్నాడు. ఒక్క సంవత్సరం మనం గెలిచి ఇప్పుడు ఆయన పాయల్ శంకర్ గెలిచి 11 నెలలైంది. 11 నెలలల్లో 400 రూపాయల కోట్ల భూములు సంపాదించినట్టు పాయల్ శంకర్. అంకాపూర్ గ్రామ పరిధిలో ఒక్క గ్రామంకైనా గెలిచినాక పాయల్ శంకర్ వచ్చిండా మీ ఊరికి? వచ్చిండా? ఒక్క గ్రామంకైనా గెలిచి ఆడారైంది. నేను వచ్చిందా లేదా దండారులకు మీ ఊళ్ళకి? వచ్చిందా లేదా? మరి గెలిచినోడు వచ్చిండా? గెలిచినోడు భూములు కబ్జా చేస్తుట్లా, సంపాదిస్తుట్లా బిజీ ఉన్నాడు. గుర్తుపెట్టుకో పాయల్ శంకర్, గుర్తుపెట్టుకో. మా గరీబోళ్ళ కోసం నువ్వు మేలు చేస్తలేవు, మా గరీబోళ్లకు సేవ చేస్తలేవు. పువ్వులు వేసినటువంటి ప్రజలే రాళ్లతో కొడతారు బిడ్డ, గుర్తుపెట్టుకో పాయల్ శంకర్.
చాంద గ్రామము మొత్తం కలిపి పువ్వు గుర్తుకేసిండ్రు. కానీ ఏమిచ్చిండు వాళ్ళకు? ఏమి ఇయ్యలే. ఒక్క ఊళ్ళకు సహాయం చేసే గుణం కాదు పాయల్ శంకర్ది. జోగురామన్న, పాయల్ శంకర్ ఇద్దరి గుణం ఆదిలాబాద్ ప్రజలకు తెలిసింది. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని చేతి గుర్తుని గెలిపేందుకు ఆదిలాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా రేపు కాంగ్రెస్ పార్టీ గెలిచినాక పటేళ్ళందరికీ కూడా నేను చెప్తున్నా, పటేళ్ళందరికీ కూడా మొన్న మనం 4000 దోతులు వంచినాం. పటేళ్లకు మహాజన్కు దేవరికి 4000 దోతులు వంచినాం. నేనెప్పుడు కూడా చిన్నవి కూడా తీసుకురాను, మంచియే తీసుకొస్తాను. నేను దోతులు కూడా ఎట్లాంటివి తీసుకొచ్చినా చూసిల్లు కదా. నేను పెళ్లి కానుక చీర పెట్టినా, కుక్కర్ వంచినా, లేదంటే దోతులు వంచినా, ఏదైనా క్వాలిటీ వస్తా. ఆ పుచ్చిపోయిన బతుకమ్మ చీరల్లాగా నేను ఎప్పుడు చేయలేను, గుర్తుపెట్టుకోండి. మీ అందరికి కూడా దాదాపు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీ అందరికి దోతులు పంపించిన. దండారికి ప్రతి ఊర్లో నేను వచ్చిన ఊరిలో కట్నం పెట్టినా. ఉత్త చేత్తోనే పోలేను. మీ అందరికి గుర్తుపెట్టుకోవాలి. దండారి చెక్కులు ఊరికి 15,000 వచ్చినాయి. ఎవరిచ్చింది? పటేళ్ళు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అని ఇచ్చిండు. అవునా కాదా? పాయల్ శంకర్ జేబుల నుంచి ఇచ్చిండా? దానికే పెద్ద బిల్డప్ కొడతాడు పాయల్ శంకర్. గుర్తుపెట్టుకోండి, చారణ కోడికి బారణ మసాలా పూస్తాడు పాయల్ శంకర్, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? మీరెవ్వరు కూడా ప్రజలు ఇప్పుడు పాయల్ శంకర్ని ఎందుకు గెలిపించుకున్నామని బాధపడుతున్నారు. అవునా? బాధపడుతున్నారా లేదా? ఒక్కొల్లట పటేళ్ళందరూ తెలుగు అర్థమవుతుంది కానీ అందరికి. ఒక ఆమెనట ఎతికెతికి మొగన్ని తెచ్చుకున్నదట. ఏంటట? పాపం ఒక ఆమె ఎతికెతికి మొగన్ని తెచ్చుకుంటే ఆడు ఎగిరెగిరి తన్నిండట. పాయల్ శంకర్ గారిని ఎతికెతికి తెచ్చుకుంటే ఆడు ఎగిరెగిరి తంతుడు మనల్ని. అవునా కాదా? ఎతికెతికి మొగన్ని తెచ్చుకుంటే ఎగిరెగిరి తంతుండు. మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈసారి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా చిత్తుగా ఓడించాలని ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆదివాసులందరికీ కాంగ్రెస్ పార్టీ, గరీబుల పార్టీ మీకు అండగా ఉంటా. మీ అందరు కూడా నేను రేవంత్ రెడ్డి అన్నకి ఆదివాసుల సమస్యలు, చాందగ్రామ సమస్యలు, అంకాపూర్ జీపీ సమస్యలు మంత్రి సీతక్క గారి దృష్టికి, రేవంత్ అన్న దృష్టికి తీసుకెళ్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్.